నిక్కీ ఎప్పుడు నేనేనా చేసేది వంట, ఈసారి నువ్వు చేసి పెట్టు. లా అంటావా? సరే పద, నాకెంతో ఇష్టమైన కాకరకాయ కారం చేసి పెడతా. ఎంత చేయమని అడిగితే మాత్రం ఇంత పెద్ద శిక్ష ఇస్తావేంటి? కాకరకాయ చేదుగా ఉంటుంది, నాకు ఇష్టం లేదబ్బా. యువర్ ఫేస్ ఆల్సో. చేదు లేకుండా వెల్లుల్లి కాకరకాయ కారం చేసి పెడతా, అప్పుడు నువ్వు మాట్లాడు. ఆహా సరే పద చూద్దాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. కాకరకాయ అనగానే మనకి ఫస్ట్ మైండ్లోకి వచ్చేది చేదే, కానీ ఆ చేదు లేకుండా వెల్లుల్లి కాకరకాయ కారం ఎలా చేయాలో చూసేద్దాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. బెల్ ఐకాన్ కూడా నొక్కేస్తే మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు టింగ్ మనీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఎలా చేయాలో చూసేద్దామా? మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 kg క్లీన్గా కడిగి పెట్టుకున్న చిన్ని కాకరకాయలు, 5 వెల్లుల్లి, వీటిని నీట్గా ఒలిచిపెట్టుకోవాలి. 3 teaspoons చిల్లీ పౌడర్, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, దీన్ని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. 50 ml ఆయిల్, తగినంత ఉప్పు, పసుపు. ముందుగా కాకరకాయ తోకల్ని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చేదు అంటే ఇష్టం లేని వాళ్ళు లైట్గా పీల్ చేసుకోవచ్చు. మేమైతే జస్ట్ మీకు చూపించడానికి పీల్ చేస్తున్నాము, నార్మల్గా మేమైతే పీల్ చేసుకోము. పీల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్లిట్ చేసుకోవాలి. ఈ స్లిట్ ఎందుకంటే మనం ఉడికించినప్పుడు రసం మొత్తం దానిలోకి బాగా పడుతుంది కాబట్టి చేసుకోవాలి. ఈ విధంగా కాకరకాయలన్నిటికీ ఘాటు పెట్టుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకున్న చింతపండు రసం వేసుకొని 1 teaspoon పసుపుని యాడ్ చేసి తగినంత ఉప్పుని వేసుకొని అందులో కాకరకాయలని వేసి ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ ఉడికికూడదు, ఓన్లీ 50% మాత్రమే ఉడికించుకోవాలి, లేదంటే మనం కూర చేసేటప్పుడు అవి తునిగిపోతాయి. ఒక 5 to 7 minutes పడుతుంది ఇవి 50% ఉడకడానికి. అవి ఉడికిన తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఈ వాటర్తో మనకి ఏం యూస్ లేదు. ఆ తర్వాత వెల్లుల్ని మిక్సీ జార్లో వేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 5 tomatoesని కూడా వేసి బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 50 ml ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయలని వేసుకొని వేయించుకోవాలి. అందులోని తేమ మొత్తం పోయేంత వరకు కాకరకాయలని బాగా వేయించుకోవాలి, మరీ మార్చేయకూడదు. ఇలా తేమ మొత్తం పోయాక మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో అండ్ వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. కాకరకాయ డయాబెటిక్ పీపుల్కి చాలా మంచిది. టొమాటో వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి అలా నూనె తెల్లుతున్నప్పుడు అందులో తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. మనం ఆల్రెడీ కాకరకాయని ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు ఇక్కడ ఉప్పును వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 15 minutes బాగా ఉడికించుకోవాలి. ఈ కూర బయట పెడితే 3 days, ఫ్రిడ్జ్లో పెడితే 1 week వరకు నిల్వ ఉంటుంది. ఈ విధంగా నూనె బాగా తెల్లుతున్నప్పుడు 3 teaspoons చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకునేయాలి. అడుగంటకుండా కాకరకాయలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆహా స్మెల్ అద్దిరిపోయింది. కంప్లీట్గా మిక్స్ అయ్యాక 5 minutes స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకునేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకునేయడమే. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే నిజంగా టేస్టీగా ఉంటుంది. నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీకు కానీ మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకే, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి అంతవరకు బాయ్ బాయ్, టాటా.